అలాగే మనుషుల్ని మార్చే విషయంలో కూడా ఇదే పంథ. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే మన ప్రార్థనలు విని వ్యక్తులు మారడానికి అనువైన పరిస్థితులు ఉపదేశము వాళ్ళకి అందేటట్టు చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు నా భర్తకు నేను ఎన్ని చెప్పినా మారట్లేదు, అసలు నా మాటే వినట్లేదని. నీ మాట వినని నీ భర్తకు బయట ఇంకొకటి ద్వారా దేవుని వాక్యం చెప్పిస్తాడు. నీకు తెలియదు ఆ సంగతి దరిద్రుడు విన్నాడని. నువ్వు అనుకుంటున్నావు నేను నోరు తెరిస్తే నోరు మోయ్ అంటున్నాడు దరిద్రుడు అనుకుంటావు. నువ్వు ఆ దరిద్రుడికి 20 సార్లు చెప్పించుంటాడు బయట వాళ్ళ చేత. నీకు తెలియదు ఆ సంగతి, వినుంటాడు వీడి వాక్యం. ఎందుకంటే నీ ప్రార్థన ఫలం అది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాని బయట దర్శిస్తా ఉన్నాడు. వెతికే పరిస్థితులు వాడిని కలిగిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ఫైట్ దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే బలవంతం చేస్తాడు. అవకాశం దొరికి మెత్తని హృదయం అయితే ప్రేరణ కలుగ చేస్తూ ఉంటాడు. నా తండ్రి మన ప్రార్థన విని అంత మాత్రం చేస్తాడు. ఆయన బలవంతం పెట్టి మార్చేది మాత్రం ఉండదు. దానికోసం దేవుడు వాడుకునేది వ్యక్తులను ఆలోచింపజేయడానికి వాడుకునేది కొన్ని కఠిన పరిస్థితులను. ఈరోజు ఇంతమందిగా మనం ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మనమే పెద్ద మనుషులం కాదు. అందరం నడమంత్రం మిడిమేళం అన్ని తలకాయ నిండా ఎక్కించుకున్న వాళ్ళం. మన ఊరు మంచి వాళ్ళు, మీరు మంచి పిల్లలు కాదు, మీ కాడికి మిడియాలు పోని నేను. దేవునికి స్తోత్రం. అయినా వాళ్ళు మారలా. ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం. నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం, నిన్ను బలవంత పెట్టడం అది దేవుని స్పెషల్. ఈ లోకంలో ఉన్న దరిద్రులకు తెలియట్లా సంగతి. బలవంత మత మార్పిడి, బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు. ఎవడురా చెప్పింది దరిద్రుడా? బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం. బలవంతంగా ఒకరిని ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదు ఆ మాట. అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల లాగొక్క తన్నుదాన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు. ఒక్కటే ఒక తన్నుదాన్ని మొత్తాన్ని ఎప్పుడు మెడలు వంచి సాగిల పడ చేసేవాడు. అలా చెయ్యండి నాన్న. ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు వాడిని యాక్సెప్ట్ చేయడు నాన్న. దేవునికి హృదయము కావాలి. తనంతటా తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాడు, హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హల్లెలూయా. నిలబడి తలుపు తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా. డోర్ని తన్నొచ్చుగా ఒక తన్ను అని అంటా నేను. ఆయన గడ్డ డోరు అని హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను నాతో కూడా వాడు భోజనము చేయుదమన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మర్యాదస్తుడైన దేవుడు, క్రమమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. హృదయమును నీ హృదయపూర్వకముగా నీవే ఇవ్వాలి, బలవంతము లేదు. అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి? లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, అది ఆయన గొప్పతనం. తిక్కలుగా ఉండదు, లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం. తట్టాడే తప్ప తన్నలా. అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టుబట్టి ఇడుకు రాలేడు. దెయ్యం మొహం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రార్థన చేయి, ప్రార్థన రావే తీసి రాలేడు. పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? రమ్మంటే ఏకాంత ప్రార్థన రమ్మంటే లాగా ఒకటి బీకి ఈడ్చుకు రాలేడు. పెద్ద చాయ్కి నువ్వేం బరువా ఆ నూతి లేచిపోతావు గాలిలో. ఎవరినన్నా అట్లా చేశాడు? పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు, ప్రేమగా పిలుస్తున్నాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు. పావురమా నా నిష్కళంకురాలా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి. బలవంతం లేదు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిశుద్ధ జీవితమైనా, రక్షణ అయినా ఎక్కడా బలవంతం లేదు. హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి. ఎక్కడ బలవంతం పెట్టాడో చెప్పు నాకు. ఏ పాయింట్లో బలవంతం పెట్టాడో చెప్పు నాకు. ఎక్కడా లేదు. అలాగే మనుషుల్ని మార్చే విషయంలో కూడా ఇదే పంథ. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే మన ప్రార్థనలు విని వ్యక్తులు మారటానికి అనువైన పరిస్థితులు, ఉపదేశము వాళ్ళకి అందేటట్టు చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు నా భర్తకి నేను ఎన్ని చెప్పినా మారట్లేదు, అసలు నా మాటే వినట్లేదని. నీ మాట వినని నీ భర్తకు బయట ఇంకొకటి ద్వారా దేవుని వాక్యం చెప్పిస్తాడు. నీకు తెలియదు ఆ సంగతి దరిద్రుడు విన్నాడని.
నువ్వు అనుకుంటున్నావు నేను నోరు తెరిస్తే నోరు మోయ్ అంటున్నాడు దరిద్రుడు అనుకుంటావు. నువ్వు ఆ దరిద్రుడికి 20 సార్లు చెప్పించుంటాడు బయట వాళ్ళ చేత. నీకు తెలియదు ఆ సంగతి. వినుంటాడు వీడు వాక్యం. ఎందుకంటే నీ ప్రార్థన ఫలం అది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాని బయట దర్శిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికే పరిస్థితులు వాని కలిగిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ఫైట్ దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే బలవంత పెట్టాడు, ఆలోచింపజేస్తాడు. అవకాశం దొరికి మెత్తని హృదయం అయితే ప్రేరణ కలుగజేస్తూ ఉంటాడు. నా తండ్రి మన ప్రార్థన విని అంత మాత్రం చేస్తాడు ఆయన. బలవంత పెట్టి మార్చేది మాత్రం ఉండదు. దానికోసం దేవుడు వాడుకునేది, వ్యక్తులను ఆలోచింపజేయడానికి వాడుకునేది కొన్ని కఠిన పరిస్థితులను. ఈరోజు ఇంతమందిగా మనం ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మనమే పెద్ద మనుషులం కాదు. అందరం నడమంత్రం మిడిమేళం అన్ని తలకాయ నిండా ఎక్కించుకున్న వాళ్ళం. మనం ఎవడు మంచి వాళ్ళు లేవు. కూర్చున్న మీరు మంచి పిల్లలు కాదు. మీ కాడికి మిడివేళ పోండి నేను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వచ్చి అందరం కూర్చొని 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి, 2 చేతులు హల్లెలూయా చెప్పండి అనగానే చెప్పారంటే మామూలు సంగత? అందరినీ తలొక విధంగా దర్శించాడు మహారాజు. దర్శించాడు. ఎవరిని బలవంత పెట్ల, జుట్టుపట్టి ఈడ్చుకురాలా. ఎవరు చేశారో మన కోసం ప్రార్థన, ఏ పరిశుద్ధులు కన్నీరు గార్చారో, ఏ పరిశుద్ధులు మొరపెట్టారు, మొత్తానికి వాళ్ళ ప్రార్థనా ఫలం మనల్ని దర్శించాడు. కొన్ని కఠిన పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించాడు. వాటి చేదైన అనుభవాల ద్వారా మనం దేవుని వైపు తిరిగాం. కఠినమైన పరిస్థితుల్లోనే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ప్రతికూలతలు, శ్రమల కొలిమి వలననే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏ టైపులో కొడితే లైన్లోకి వస్తావు, ఎలా నువ్వు టర్న్ అవుతావు అనేది ఇక బ్యాలెన్స్ చూసి ఇక ఆయన సిచ్యువేషన్స్ కల్పించడం తప్ప బలవంత పెట్టడు. కొంతమంది బాధల దెబ్బకి ఏమంటారు తెలుసా? ఏం బాధలు రా బాబు, దేవుడు కనపడ్డాడు రా అంటారు. అవునా? అంటే బాధల స్థాయి తీవ్రమైతే దేవుడు కనపడతాడు అనమాట. మనిషి కంటే ఇక దేవుడిని ఎత్తుక్కుంటాడు. దేవుడు కనపడ్డాడు రా నాకు అంటారు. అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది నాకు చట్లని. అంటే మనిషి మీద దేవుడు ఏ రేంజ్లో పనిచేస్తే వీడు దేవుడిని వెతుకుతాడో ఒకసారి ఆలోచించండి మానవుడు. అది ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు వాళ్ళ జీవితాలు అనుమతిస్తాడు దేవుడు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. రెండవది, కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గలవారై టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం మీద వర్క్ అయింది. వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది. మనదంతా తపన ఇవ్వరు. ఇట్టనగానే అయిపోవాలంతానే. ఏమండి, ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు. నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతివమ్మ అని వైద్యుడు చెప్తాడు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు గర్భమునిచ్చినందుకు రేపే కాన్పవాలి. ప్రభువా నేను 9 నెలలు మొయ్యలేనంత ఓపిక నాకు లేదు, అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభు, అర్థం చేసుకో, రేపే అయిపోవాలి యేసు నామములు అంటే ఆయన చూస్తాడు. ఇక ఇది మరీ తపనలాగా ఉంది. గొడ్రాలుగా నువ్వు ఉన్నావు, గర్భఫలం ఇచ్చాను, దానికి ఒక క్రమం ఏర్పరిచాను. నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి, ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి 9 మాసాల కాలం పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పెట్టిన క్రమం అది. ఆ క్రమంలోనే రావాలి బయటికి. లేదు ప్రభువా నాకు 1 డేలోనే కాన్పు అయిపోవాలి ప్రభు అంటే అయిపోయింది. ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ భాషలో కాన్పు అయినట్టు. ఎంతమందికి అర్థమైంది? ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి. నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో, మొర్ర పెట్టడం మొదలు పెడతావో, హృదయములు ఎరిగిన దేవుడు సంబంధిత వ్యక్తులను దర్శించడం మొదలు పెడతాడు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం, వాళ్ళతో మాట్లాడటం, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం, వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు. వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు. కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్య నరకానికి సిద్ధమవుతారు. అర్థమైందా? అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది. వారి వ్యక్తిగతం అదిక. తమంతట తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు, తమంతట తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు,
తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు, తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా 2 చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు. దేవుడు కర్తగాడు, నువ్వు కర్తగావు. అది నీ బిడ్డ అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, అయ్యైనా, అమ్మైనా, ఎవరైనా ఆశ ఉంటుంది నీకు. ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది. ఎందుకంటే నిన్ను కన్నారు గనుక. మా అమ్మ అయ్య రక్షణ పొందాలి యేసయ్యా, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందాలి యేసయ్యా, నీతి జీవంలో ఉండాలి యేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ. నీకు ఒక సంగతి తెలుసా? నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా? కన్న బిడ్డలు. తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా, బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి. బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా, తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా? నంబర్ 1లో ఎవరు వస్తారు? అమ్మా నానే వస్తారు. ఎందుకో చెప్తా. పురిటి కందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా A to Z మొత్తం అమ్మే చేసుద్ది. ఆ చేసే దినములలో ఒక్క దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు. చీ దరిద్రుడు అనదు, చీ చండాదురాలు అనదు. నువ్వు ఎన్నిసార్లు 1 చేసినా, ఎన్నిసార్లు 2 చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడి తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమా కాళ్ళు పని చేయాల, మైండ్ పని చేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందానా, సచ్చిందాని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపును కన్నావుగా, ఆస్తులు పంచిచ్చావుగా, నా మీద పడి చచ్చావు. ఆ 2వ దాని దగ్గర చావచ్చుగా, 3వ దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్ది దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోండి, మర్యాదకు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ. ఏనాడన్నా నిన్ను అసహించుకుందా? ఒక్కసారన్నా అసహించుకుందా? ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది. నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు, కడుపులో ఏదో తేడా వచ్చింది, వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే, ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపుదానా నువ్వు. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపోడా నువ్వు. మిమ్మల్ని కాదులే, తిట్టే దరిద్రులు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది, వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది. ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి, బిడ్డ ప్రేమకి. వాస్తవమా కదా? ఎవరికి తీపి ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పుట్టిన ప్రేమ ఎక్కువ, కన్న ప్రేమ ఎక్కువ? ఆ కన్న ప్రేమ, ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి.